వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ కిచెన్. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా శుభ్రం చేసుకొని నాటుకోడిని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. ఇందులో ఒక 6 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యింది. మనం ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరుక్కొని అందులో వేసేస్తున్నాను. రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఆయిల్లో. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఫ్రెష్ది అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో కొంచెం పసుపు వేసి బాగా ఆయిల్లో వేయించాలి. చక్కగా వేగిన తర్వాత నాటుకోడిని అందులో వేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలండి. అందులో కొంచెం లైట్గా వాటర్ వస్తాయి. ఆ వాటర్ అయిపోయేంత వరకు ఒక 5 నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకున్నాను. దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం 2 స్పూన్ల కారం వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. 1.5 స్పూన్ ఉప్పు వేసాను. ఈ ఉప్పు కారం కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. చక్కగా కలిపేసుకోవాలి. అలా ఆయిల్లో వేగితేనే చాలా టేస్టీగా వస్తుంది. ఇలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తున్నాను. చక్కగా మగ్గిపోయిందండి. ఇందులో వాటర్ వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసి విజిల్ పెట్టుకోవాలండి. ఒక 4 విజిల్స్ అయితే సరిపోతుంది. నాటుకోడి కదా, గట్టిగా ఉంటుంది కాబట్టి 4 విజిల్స్ 5 విజిల్స్ అయినా పర్వాలేదు, పెట్టుకోవచ్చు. దీంట్లో ఎండు కొబ్బరి వేయించి పేస్ట్ చేసుకున్నాను. తర్వాత ధనియాలు లవంగాలు వేయించి పేస్ట్ చేశాను. గసాలు కూడా లైట్గా వేయించి ఒక 1/2 అవర్ నానబెట్టి అన్నీ మొత్తం కలిపి పేస్ట్ చేసేసి వేసేసాను. అప్పుడు మనకి గ్రేవీ చిక్కగా వస్తుంది.